నిజమా? అవునమ్మా, నా భర్త నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ ప్రేమే నా బాధని, నేను పడుతున్న అవమానాల్ని నా నుంచి దూరం చేస్తున్నాయమ్మా. ప్రతి ఆడపిల్ల మంచి భర్తనివ్వమని దేవుణ్ణి కోరుకుంటుంది. నేను ఏం కోరుకోకుండానే దేవుడే నాకు భర్తగా దొరికాడు. ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు అదృష్టవంతురాలివి జ్యోతి. నిజంగా అమ్మా, నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలని. నాకు చిన్న బాధ కలిగినా ఆయన కళ్ళల్లో తడి కనిపిస్తుంది. నాకు కష్టం వస్తే దొరబాబు మనసు పులవిల్లాడిపోతుంది. తల్లి మాటని కూడా కాదని భార్యని ఇంత ప్రేమగా చూసుకునే దొరబాబు లాంటి భర్తలు ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు? తన సంతోషం కోసం భార్యను వదిలేసి స్వార్థంగా తమ జీవితం తాము చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. గంజాయి మొక్కల మధ్య రాజీవ్ తులసి మొక్క. బాగా చెప్పావమ్మా. ఇందాక బొబ్బలెక్కిన నా పాదాల్ని ఆయన ఒడిలో పెట్టుకుని చాలాసేపు బాధపడ్డారు. కానీ శ్రావ్య అత్తయ్య వాళ్ళే నన్ను ఇంకా పని మనిషిగా చూస్తున్నారు. త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయి జ్యోతి. ఆ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మీ అత్తయ్య శ్రావ్య మనసులు మార్చి రాజీవ్తో నువ్వు కలిసుండేలా చేస్తాడు. ధైర్యంగా ఉండు. సరే అమ్మా. ఉంటాను జ్యోతి. మళ్ళీ మాట్లాడతా. నువ్వు జాగ్రత్త. అలాగే అమ్మా. అత్తయ్య ప్లీజ్, ఎలాగైనా సరే రాజీవ్ని ఒప్పించండి. టెన్షన్తో నా నరాలు తెగిపోతున్నాయి. నేను మాట్లాడి ఒప్పిస్తాను కదా, నీ మైండ్లో ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకు. అత్తయ్య, అదిగో రాజీవ్ వస్తున్నాడు. ఎలాగైనా సరే ఒప్పించండి. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్దామంటే జ్యోతి ఎక్కడ కనిపించట్లేదేంటి? రే రాజీవ్. అమ్మా. ఏంటమ్మా? కూర్చో. టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానమ్మా. అయినా జ్యోతి ఉంది కదా, తను కేర్ తీసుకుంటుందిలే. ఆఫీస్కి బయలుదేరావా? అవునమ్మా. సరే, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పమ్మా. జరిగిన సంఘటనలన్నింటికీ పరిస్థితులు ఏమైనా అయ్యుండొచ్చు. నీ కారణాలు నీకుండొచ్చు. కానీ శ్రావ్యకి నీ వల్ల సరైన న్యాయం జరగలేదు. కాబట్టి తనకి నువ్వు న్యాయం చేయక తప్పదు. ఎందుకమ్మా పొద్దున్న లేచిన దగ్గర నుంచి గోల? నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక వీటి గురించి ఇక్కడితో ఆపేద్దాం. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? శ్రావ్యతో అస్సలు కలిసి ఉండను అంటావా? నా మనసులో మాట నీ నోటితో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఆఫీస్కి వెళ్తున్నాను. రాజీవ్, జరిగినవన్నీ మర్చిపోయి శ్రావ్య మెళ్ళలో నువ్వు 3 ముళ్ళు వెయ్యి. అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది. నేను హ్యాపీగా లేకపోయినా పర్వాలేదమ్మా. చెప్పింది మాత్రమే వినరా. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్. సరే చెప్పమ్మా. ఈరోజు సాయంత్రం 17 రోజుల పండగ పెడతాను. అప్పుడు నువ్వు శ్రావ్య మెళ్ళలో 3 ముళ్ళు వెయ్యాలి. ఏమన్నా తేడా చేశావో నేను నీకు దక్కని చెప్తున్నా. ఏంటమ్మా ఇది? 16 రోజుల పండగ చేయటం ఆనవాయితీ. కొత్తగా ఈ 17 రోజుల పండగ ఏంటమ్మా? మీ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం ఆనవాయితీని, ఆచారాల్ని మార్చేస్తారా? నువ్వు ఏమైనా అనుకోరా. నువ్వు ఈరోజు సాయంత్రం శ్రావ్య మెళ్ళలో 3 ముళ్ళు వేస్తున్నావు అంతే.
ఏ ఇంట్లో లేని ఏ ఫ్యామిలీలో లేని ఒక తల్లి పట్టుబట్టి తన కొడుకుని ఇష్టం లేని అమ్మాయికిచ్చి కట్టబెట్టడం నేనెక్కడా చూడలేదమ్మా. నువ్వేంటమ్మా ఇలా తయారయ్యో? రే, నువ్వు నా మాట వింటావా వినవా? అయితే నేను కూడా ఒకటి చెప్తాను, వినమ్మా. అంతమంది ముందు శ్రావ్య మెడలో తాళి కట్టాను అంతే. నా మనసులో మాత్రం జ్యోతినే ఉంది.